embodiments of love. ఆంగ్ల భాషా రూపం అవతరించగానే సుమత వేదము సన్నగిల్లి సుమత వేదము సన్నగిల్లి. With the introduction of the English language, attachment to one's own culture is on the decline. సుమత వేదము సన్నగిల్లగానే సంస్కార భావము తుడిచిపోయాయి. Differences are on the rise and there's no refinement among us. సంస్కార భావము సన్నగిల్లగానే మానవతా విలువ మెరుగుపోయాయి. In the absence of refinement and culture, the human values are fast disappearing. మానవతా విలువ సమసిపోగానే నాగరికత అంతా గడిచిపోయాయి. With the loss of human values, the very culture is lost. ఇట్టి పవిత్రమైనటువంటి భూమి యందు శివుడు పుట్టక ఇంకెక్కడ పుట్టాడు. That's the reason why Lord Shiva has chosen us as his birthplace. ఈ రుద్రములందు పండితులు వారు చెప్పినట్టుగా అనేక నమ్మక చమకాలు చేయటం చేతనే రుద్రములు అయిపోతున్నాయి. As the Pandit declares here, that Rudra consists of Namaka and Shama. ఇట్టి మహత్తరమైనటువంటి యొక్క శక్తులు ఇక్కడి నుంచి వచ్చాయి. This mighty power, what they are, కృష్ణ యజుర్వేదం నందు ఉన్నటువంటి యొక్క నమ్మక చమకాలు తీసుకొని దీన్ని పూర్తి ఏకీభవించి ఐక్యం చేసి తద్వారా ఒకటి మంత్రములు ఏర్పరిచారు. Therefore, Namaka and Chamaka is the harmony and the combination of all the verses contained in Krishna Yajurveda. ఈ కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటివి ఏ దేని ఎందుకు కూడా కలరాదు. Those that are noticed in Krishna Yajurveda are not found anywhere. ఈ వేద శాస్త్ర ఇతిహాస పురాణంలో ఆ వేదం నుంచి మనము ఆవిర్భవించాలి. In fact, all of the spiritual texts had their origin out of this Krishna Yajurveda. కానీ ఈనాటి వేదములన్నీ భేదపడిపోయినవి. And the Veda is neglected today. కారణం ఏమిటి? Why? దీన్ని ఉచ్చరించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవటమే కారణం. Because there are nobody who would repeat, who would chant. వేదములన్నీ భేదపడిపోయినవి. And all these Vedas are neglected. వేదమే పేద కాదు. In fact, Veda is not so poor and low. అది రిచి. దానికి మించినటువంటి మరొకటి లేవు. Veda is richest of all. There is nothing beyond. అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులన్నీ కూడా వేదములు అందే ఏమిటి ఉన్నవి. Man's position and fighting condition are very well contained in Vedic texts. ఇట్టి వేదమును సర్వులు కూడా ఉచ్చరించవలసిందని పూర్తి కూడా భగవంతుడు అది అనుగ్రహించాడు. God has gifted Veda such that all can chant repeatedly. దీనికి జాతి మత భేదములు ఏమాత్రము లేవు. The Veda chanting has no differences like caste, creed and community. Come on, boys. Boys, come on. American. You. తీసుకొని చెప్పండి. తీసుకొని ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తామహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్యం హస్తినాగప్రబోధినీం శ్రియం దేవీముపద్వయే శ్రీర్మహాదేవీ దుచతాం కాంతోస్మితాం హిరణ్యప్రాకారం. ఈ విధంగా ప్రతి దేశం నందుకు ప్రతి జాతికి ప్రతి మానవులకు
తెలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము. It is Bhagavan's decision that there should be Veda chanting in every country, by everybody, by every caste, by every community, by every individual.